జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజులలో గంజాయి నియంత్రణ పాలసీపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలియజేశారు. గంజాయి విక్రయదారులు, కొనుగోలుదారులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే గంజాయి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు ఆయన ప్రత్యేకంగా వివరించారు. సూళ్లూరుపేట ఒక ప్రత్యేకమైన ప్రాంతమని, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉద్యోగరీత్యా జనాభా అధికమైందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ పహారా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతోనే అల్లర్లకు, నేర ప్రేరేపిత కార్యక్రమాలకు కారణాలుగా తెలుస్తున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ఇప్పటికే పోలీస్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తాను నిజాయితీగా వ్యవహరిస్తానని, తమ సిబ్బంది కూడా నిష్పక్షపాతంగా పనిచేయాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ మధుబాబు పాల్గొన్నారు. జిల్లాలో కూడా మనం ఒక ప్రత్యేక టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక ఇన్స్పెక్టర్స్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇంకొక 20 మంది కానిస్టేబుల్స్ ని డెడికేటెడ్ గా, అంటే ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ పోలీసే కాకుండా, అంటే స్టేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్సే కాకుండా కొంచెం ఫోకస్డ్ గా చేసే విధంగా కూడా, ఎన్ఫోర్స్మెంట్ కొంచెం గట్టిగా ఉండే విధంగా కూడా ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేశాము. సో చూడాలి, అంటే ఉన్న టీం తోటి మనము వచ్చే ఇన్ఫర్మేషన్ ఎట్లా వర్క్ చేస్తాం అనేది. బట్ నా సైడ్ నుంచి చెప్పేదంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ పట్ల మటుకు మనం చాలా సీరియస్గా, చాలా కమిటెడ్గా వర్క్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తుంటే, ప్రస్తుతం కూడా మీరు చూసినట్లయితే లాస్ట్ 10 days నుంచి కూడా మనం పబ్లిక్ న్యూసెన్స్ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాము. సో దానికి సంబంధించి ఒకటి, బహిరంగ ప్రదేశాలు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు చూసినట్లయితే జిల్లాలో ప్రతిరోజు యావరేజ్న 170 మంది నుంచి 200 మంది దాకా పట్టుకొని వస్తాం. అంతకుముందు ఎంత 20 మందిని, 25 మంది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు గత 10 రోజుల నుంచి కూడా మనం దరిదాపు 200 మంది, 175 మంది నుంచి 200 మందిని తీసుకొని వస్తాం. ఇదొకటి. తర్వాత 2, ఈ జనరల్గా మనం చూస్తాం కదా, ప్రతి పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కూడా తాగుబోతులకి ఓపెన్గా వెళ్ళి తాగడానికి కొన్ని నిర్దేశిత ప్రాంతాలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి రెగ్యులర్గా తాగేవి. సో అట్లాంటివి మనము జిల్లా మొత్తంగా 336 ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం. ఎక్కడైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పోయి తాగి ఆడే గ్లాసులు ఎన్ని పడేసి ఉంటాయి, చాలా అక్కడే మనకి చాలా వరకు క్రిమినల్ అఫెన్సెస్ కూడా అవుతాయి. అంటే అక్కడ పోయి తాగినప్పుడు గొడవపడి కొట్టుకోవడాలు, ఒకరినొకటి పొడుచుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో అట్లా మనం 336 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా పంచాయతీ వాళ్ళతోటి, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో మొత్తం శుభ్రంగా చేయించాలనేది ఒక డ్రైవ్ టేకప్ చేసి మొదలు పెట్టాము. ఆల్రెడీ మొత్తం జిల్లాలో ఇప్పుడు దాకా దాదాపు 120 ప్రాంతాలు దాకా శుభ్రం చేశారని చెప్పి లాస్ట్ 2-3 రోజులు జరుగుతుంది. సో నెక్స్ట్ వారం 10 రోజులు కూడా చేస్తాం. అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేయకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ చేయటం ఉంటుంది. సో అది లేకుండా ఉండే విధంగా చేస్తాం. సో మిమ్మల్ని నుంచి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీరు కూడా ఆ ప్రాంతాలు మీకు సంబంధించినవి తెలుసుకొని, ఒకవేళ మళ్ళీ అక్కడ ఏమైనా కానీ ఎటువంటిదైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మా నోటీస్ తీసుకొస్తే అక్కడ ఫర్దర్గా జరగకుండా ఉండే విధంగా చేస్తాం. సో అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు తిరుపతి కొన్ని ముఖ్యమైన టౌన్లో తిరుపతితో మొదలు పెట్టాము. నైట్ స్పెషల్ పార్టీ వాళ్ళతోటి 9:30 నుంచి 12:30 దాకా ఏమి పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళకి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ తీసి కొంచెము నిఘా పెంచి అనవసరంగా పని లేకుండా తిరిగే వాళ్ళని కూడా కట్టడి చేయాలని చెప్పి అది కూడా డ్రైవ్ టేకప్ చేస్తాం. సో రోజు స్టేషన్కి దరిదాపు 35 మంది నుంచి 40 మంది దాకా తిరుపతిలో కేవలం తీసుకొని రావడం, వాళ్ళు విచారించడం, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం. సో దానివల్ల ఏంటంటే మన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు, లేకపోతే కొంతమంది అఫెండర్స్ మళ్ళీ దొరికే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒక డిటరెన్స్ ఉంటుంది, మనం బయట తిరగకూడదు, చేయకూడదు. సో ఈ విధంగా ఓవరాల్గా పబ్లిక్ న్యూసెన్స్ తగ్గించే విధంగా రకరకాల చర్యలు తీసుకున్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.